తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క నామములో ఆయన మంగళ మాట వాక్యాన్ని వివరించమని చేరవచ్చిన పని వాక్యాన్ని పనిపడమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడా సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలుగు ప్రతి లేఖనములు ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఫస్ట్ పాస్టర్ మొదట దేవుడు యేసుప్రభువే మొదట పాస్టర్. ఈ యొక్క పాస్టరు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే దేవుని పరిశుద్ధాత్మను కలిగి ప్రతి లేఖనములు ఉపదేశించుట, తర్వాత ఖండించుట, తప్పుదిద్దుట, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ఏం చేయాలంట? ప్రతి విశ్వాసిని ఉపదేశించాలంట వాక్యాన్ని. ఏం ఉపదేశించాలి? నువ్వు బండ మీద కట్టుకోవాలా బాబు నీ జీవితాన్ని అని చెప్పాలి. బాబు అంటే నువ్వు బాబు. కాబట్టి నా మాటలు విని వాడి ప్రకారం చేయి. ప్రతి వాడు తన ఇంటిని బండ మీద కట్టుకొని బుద్ధిమంతుల్ని పోలి ఉంటున్నాం. ఇవాళ అనేక సంఘాల్లో ఏం చేస్తున్నారంటే దారి తప్పిస్తున్నారు. విశ్వాసులకు ఇష్టం వచ్చిన బోధ వింటున్నారు. ఆ యొక్క ఉపదేశం అనేది పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్న ఉపదేశాన్ని అనేకులు అంగీకరించడం లేదు. అందుకే అక్కడంట ఉపదేశించేవాడు పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలని ఉపదేశించుటకు, ఖండించడం అంటే ఏంది? ఉన్నట్లుగా చెప్పడం, ఖండించడం. నువ్వు చేసే తప్పు, ఈ వాక్యం ఈ విధంగా ఉందని ఖండించాలి. ఆ రోజుల్లో పౌలు శీలాలు ప్రకటిస్తా అంటే వాళ్ళు బైబిల్లో ఎత్తుక్కొని ఇది కరెక్ట్ బోధ, కరెక్ట్ కాదని చూసుకున్నారు. చూడండి, ఏదైనా అద్భుతం జరిగితే ఉరిగేది కాదు అక్కడికి. పక్కన దేవదూత వచ్చి మనకు చర్చ్ పెట్టినా ఆ చర్చికి మనం పోకూడదు. ఎందుకు చెప్పండి? ఇవాళ అనేక చర్చిలు ఏమైపోయినాయంటే ఆ పాస్టర్ మీద ఏదో ఒకటి చెప్తే పక్కన అందరు వెళ్ళిపోతున్నారు. నిజమైన బోధ అయిన లేకుండా దారి తప్పిపోతున్నారు. అక్కడ వాళ్ళు ప్రేయర్ చేస్తేనే అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి అక్కడికి గురుకుతున్నారు జనాలు. ఇక్కడ సత్యబోధ వినడం లేదు. ఇవాళ చర్చికి వచ్చేది కూడా బరువు అయిపోయింది జనాలకి. ఇళ్ళల్లో పిల్లలకి బరువు అయిపోయింది, అందరికీ బరువు అయిపోయింది. ఏమన్నా అంటే కరోనా అంటారు. ఏమంటారు? కరోనా. అలాగైపోయింది పరిస్థితి. తప్పు దిద్దాలంటే ఏం చేయాలా? ఒక గొర్రెలు కాపరైనా దేవుడు నన్ను పెట్టాడు, నేనేం చేయాలా? విశ్వాసులకి వాళ్ళని స్కాన్ చేయాలా. ఏమ్మా మీరు ఎంతవరకు ప్రేయర్ చేస్తున్నారు, ఏం చదువుతున్నారు రోజు? నేను ఈ వారం నుంచి అదే చేయాలనుకున్నాను. ప్రతి విశ్వాసుని కౌన్సిలింగ్ ఎలా ఉంది మీ జీవితాలని. ఎందుకంటే గొర్రెలకి లెక్క నేను అప్పచెప్పాలా రేపు దేవునికి. మాట వినలేదనుకో నేనేం చేయాలా? ఇవాళ అనేకులు పాస్టర్కి బోధించే. అందుకే అంట తప్పు దిద్దుట యందు నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. చూడండి, 4వ అధ్యాయం 2వ వచనంలోనే 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం 1 కూడా చదువుదాం. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యంతోడు నేను ఆనబెట్టి చెప్పుదనేమనగా వాక్యం ప్రకటించుము. ఏం చేయాలంట? వాక్యం ప్రకటించాలి. అదేందు వాక్యం ఉండేది? వాక్యము దేవుడైన వాక్యం దేవుని యొక్క ఉండేదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నువ్వేం చేయాలా? యేసుని ప్రకటించాలా. సమయమందును అసమయమందును అంటే ఏమర్థం? ఎనీ టైం. బోధకుడు అనేవాడు టైం ఉండదు. అర్ధరాత్రి అయినా ప్రకటించాల్సిందే, పగలైనా ప్రకటించాల్సిందే, ఏ టైంలో అయినా విసుక్కోకుండా చేయాలంట. విసుగు వచ్చినా ఏం చేయాలంట? విసుక్కోకుండా ప్రకటించాలి. నిద్ర వస్తుందా? చాలా మంది తెల్లారుదాన్ని లేస్తే నిద్ర వస్తుంది, ప్రేయర్ చేసుకోవాలండి. నిద్రపోతారు, ప్రేయర్ చేయరు. నిద్ర వచ్చినా నువ్వు త్యాగం చేయాలి. కూర్చొని దేవుని దగ్గర ముఖం కడుక్కొని చల్లనీళ్ళు ముఖం పెట్టుకొని కర్చీప్తో నానబెట్టుకొని కడుక్కోవాలా. మోకరించాలి, కూర్చోవాలి. దేవా ఏమి నా చిత్తం, మీ చిత్తం ఏమి నాకు బయలుపరచండి, నేనేం చేయాలి, నన్ను ఎందుకు ఎన్నుకున్నామని అడగాలి దేవుని దగ్గర. అందుకే విశ్వాసులు ఏం చేస్తున్నారంటే సాకులు చెప్తున్నారు ఈ రోజుల్లో. అందుకే దేవుని బోధ మనం గిన సంఘానికి శిరస్సు యేసుప్రభువు అయితే ఇందాక నేను భాషలో మాట్లాడతాను. మనం అవయవంలో ఉన్నాం. ఏమై ఉన్నామంట? అవయవంలో ఉన్నాం. మన అవయవంలో ఏదైనా చచ్చిపడిపోతే ఏమవుతుంది? ఇప్పుడు కెనాల్స్ వస్తే ఏముంటుంది తెలుసా? చంచలం ఉండదు. వాళ్ళకి చంచలం అంటే అది ఉన్నా కూడా స్వచ్ఛ లేదు. ఇవాళ అనేకులు అలాగైపోయింది దేవుని సంఘంలో. జనాలు స్వచ్ఛ లేదు, దేవుని కోసం అంటు పట్టడం లేదు,
దేవునికి వేరే జీవిస్తున్నారు, అప్పుడప్పుడు చర్చికి పోతున్నారు. ఏదో టైం పాస్కి పోయి ఏదో పాస్టర్ని బతికించేది కాదు ఇక్కడ సంఘం. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అందుకే అంటే ఇక్కడ సంపూర్ణమైన దీర్ఘశాంతంతోనూ ఉపదేశించుచు, ఏం చేయాలంట? ప్రేమతో దీర్ఘశాంతంతో ఉపదేశిస్తున్నాడు యేసుప్రభు. తర్వాత ఆ యొక్క ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము. యేసయ్యని మీరు చూసినట్లయితే ప్రేమతో చెప్పాడు, గద్దించినాడు, హెచ్చరించినాడు, ఉపదేశించాడు. ఎక్కడ గద్దించాడు యేసుప్రభు? వ్యాపారం చేస్తున్నారు అలా గుళ్ళో. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పి కొరడా తీసుకొని రబ్బా రబ్బా అని కొట్టినాడు. కొడతానేమైంది? ఈరోజు కొడితే విశ్వాసులు ఉంటారా? ఏం చేస్తున్నారు? చర్చకు వచ్చి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, డబ్బులు, ప్రాస్పారిటీ, ఇవి తప్ప ఏం లేవు. మళ్ళీ దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరున్నారా? మీరు దెబ్బలు తింటారా? దెబ్బలు తిన్నోళ్ళే ఆశ్రయించమన్నారు. అందుకే యేసుప్రభు అంటాడు, సాతాను వచ్చి యేసయ్యను శోధించినప్పుడు ఏమంటాడు? ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని తినంటే దేవుడు ఏమన్నాడు? ఈ యొక్క మనుష్య కుమారుడు దేవుని వాక్యం ద్వారా జీవిస్తాడు అన్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే తిండి బట్ట గుడ్డ కాదు, పరిశుద్ధాత్మనందలి ఆనందం, సమాధానం. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. కష్టాల గుండా పోతేనే మనకి ఫలితం. డైరెక్ట్గా బ్లెస్సింగ్ వస్తే మాటింటామో మనం, దాని విలువ తెలియదు మనకి. ఏం తెలీదు? ఇప్పుడు ఆయన పంట పెట్టి దున్నితేనే దాని విలువ తెలిసేది. మందులు కొట్టి ఉంటే డైరెక్ట్ పంట వచ్చేసి ఎట్లుంటుంది? అట్లే ఇక్కడ కూడా మన ఆత్మీయస్థితి. మనం చాలా తక్కువ చేస్తున్నాం సంఘర్షలో. మనం కూడా మీరు కష్టపడితేనే డబ్బులు వచ్చేది. అట్లే ఇక్కడ కూడా దేవునిలో కష్టపడి మోకరించి త్యాగం చేసుకొని దేవుని సేవకు పోవాలి. సిలువెత్తుకొని అంటే ఏమంటే యేసులా నువ్వు ఆయన్ని వెంబడించాలి. ఓ రోజు యేసుప్రభుని శిష్యులు వెంబడిస్తున్నారు. అందుకే మీరు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 66. ఈ 3 కలిపితే ఎంత అవుతుంది? 666 అవుతుంది. ఈ 3 కలిపితే 666. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలేనని ఉన్నారా అని 12 మందిని అడిగాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, బాగా తినుకుంటూ పాటలు పాడుకుంటున్నారు. యోధుల రాజా 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చావు, స్తోత్రం. 4000 చేపలు ఇచ్చావు, స్తోత్రం. మమ్మల్ని రోగాలు బాగా చేసావు, స్తోత్రం. ఇంకా అసలు సిసలైన బోధకు వచ్చింది. ఏమొచ్చింది? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆత్మీయ జీవితం జీవించండి, శరీరైతలు సంపండి, తిండి బట్ట గుడ్డ కాదు దేవుని రాజ్యం అని చెప్తుంటే ఇంకా భయపడినారు వాళ్ళు. భయపడి ఏం చేసినారు? అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుకెళ్ళిపోయారంట. వెనక్కి, ఓ అమ్మా ఇది కఠినమైన ఆజ్ఞ ఉంది. ఇంకో చోట ఏమున్నాయి? కఠినమైన ఆజ్ఞ, ఇదోరు పాటిస్తారు స్వామి అని అందరూ పోయారు. ఇంకా 12 మంది శిష్యులు ఉన్నారు. మీరు వెళ్తారా అంటాడు యేసుప్రభు వాళ్ళని. ఏమంటాడు? మీరు వెళ్తారా? అప్పుడు అంటాడు పేతురు, ప్రభువా నువ్వే నిత్య జీవం గలవాడు, నిన్ను వదిలి మేము ఎక్కడికి పోతాం ప్రభువా. అందుకే శిష్యులు వెంబడించినారు ఆయన. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. యేసయ్య చనిపోయాక మళ్ళా వెళ్ళిపోలేదా? మళ్ళా యేసయ్య కలిసి వాళ్ళు ప్రత్యక్షమై ఆ యొక్క పునరుత్థాన శక్తితో నింపినాడు. ఇవాళ దేవుని రాజ్యం అంటే ప్రాస్పారిటీ బోధలు ఎక్కువ చేస్తున్నారు. నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, కారు వస్తుంది, బొమ్మ వస్తుంది. ఇది కాదు మనకి. నీకేమొచ్చినా దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టినట్టుంది దేవుని వాక్యం. ఏం చేయాలంట? చూడండి, ఆ రోజుల్లో ఏలియానా కుండలు, ఆ ఊర్లో విధవరాలకి ఇంట్లో కుండలు లేకపోంటాడు. ఎలీషా ఏం చేసినాడు? ఆమె ఉండేదే కొద్దిగా నూనె. ఏముందంట? కొద్దిగే నూనె ఉంది. ప్రవక్తను చేర్చుకుంది ఆమె. సరే ఆ కుండ తేపో బుడ్డి అన్నాడు. కొద్దిగా ఉన్నాయా, ఈ ఊర్లో ఎన్ని కుండలు ఉన్నాయో అన్ని తెచ్చుకోబోన్నాడు. అన్ని తెచ్చుకుంది. ప్రార్థన చేసినాడు. పోయి ఆ కుండలో అన్నాడు. ఏమన్నాడు? నిండింది. పోయి ఆ కుండలో అన్నాడు. నిండింది. అన్ని కుండలు నిండిపోయి ఇంకా కుండలన్నీ బుల్లైపోయినాయి. అప్పుడు ఆమెకు చెప్తున్నాడు దేవుడు ఏమని? ఎలీషా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు? నువ్వు ఇవన్నీ అమ్మి అప్పు కట్టుకో, మిగిలిండేవి నీ బతుకు తెరుగు కోసం అని దేవుడు ఇచ్చినాడా లేదా ఆమెకు? హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు.
అందుకే ఆయన పని చేస్తే ఆయన ఇస్తాడు. బట్ మనం ఫోకస్ అంతా దేవుని మీద ఉండాలా. తిండి పట్టకుండా నా పరిస్థితి ఎట్లా, ఇది చేయకపోతే ఎట్లా, ఇది చేయకపోతే ఎట్లా అని. అందుకే దేవుని బోధల్లో మనం పోయినట్లయితే ఆ యొక్క 12 మందిలో ఏమంటున్నాడంటే, 12 మంది శిష్యులను అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్దుము, నీవే నిత్య జీవం గల మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు, మేము మిమ్మల్ని విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. చూడండి, ఒక ఆఫ్టర్ ఆల్ యూదా ఎన్ని నాణ్యాలు, 30 నాణ్యాల కోసం వేసే అమ్మేసినాడు కదా. ఇవాళ సంఘాల్లో కూడా అంతే. ఇప్పుడు నేను ఇక్కడ చర్చిలో ఉన్నప్పుడు నన్ను ఎంతమంది వీగల్ని చూస్తున్నానంటే, అంతమంది వీగల్ని వీడేంటో నేనే దోచుకుపోయేవాను అని కోర్టు పడతానే నాకు. అతనికి అప్పచెప్తే ఇంక అయిపోయా, అతనికి అప్పచెప్తే అయిపోయా. నాకు అప్పచెప్పే రియల్ బోధాలంటే ఏమి ఎక్కడ పోవాలని నేర్పిస్తున్నాం. ఉంటే రోజు వచ్చి బోధించేది కాదు కాపరి పని. దేవుడి చింటే వచ్చినాం, దేవుడు వెళ్ళిపోతే వెళ్ళిపోతాం. కాబట్టి వాళ్ళకి తెలియదు. ప్రకృతి మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రకృతిగా ఆలోచిస్తాడు, ఆత్మీయ మనుషుడు ఆత్మీయ స్థితిలో ఆలోచిస్తాడు, ఆత్మ చెప్పినట్లుగా మాట్లాడతాడు. చూడండి యొక్క ఏమంటాడంటే హెబ్రీలు 13:17లో మీ పైన ఉండే నాయకులు మిమ్మల్ని గద్దించినప్పుడు వాళ్ళకి లోపడండి అని అభిషేకం అంటే ఏమంట. ఓ పాస్టర్ ఒక మాట అంటేనే అయిపోయాక చర్చ్ మానేసి ఎక్కడికన్నా ఎప్పుడైనా చర్చ్ ఇంకో చర్చికి పోతాం. ఎవరు ఇక్కడ నిలబడతారు అంటే వేసే బదులు ఆ గోడ దెబ్బలు తిన్నోళ్ళు, ఆ యొక్క సేవలో పాల్గొన్నోళ్ళు, ఆ యొక్క బాధపడకోకుండా దేవుడు అయ్యా మీరు తిట్టినా కొట్టినా మీరే మా ఫాదర్ అనేవాళ్ళు మాత్రమే ఆశ్రయించబడతారు, లేదా అందరూ దారి తప్పిపోతారు. ఒక మాట చెప్తానే వినాలి దేవుని యొక్క వాక్యం. మనం సంఘానికి శిరస్సు ఆయన ఏంటంటే మనం అవగాహనలే ఉన్నాం, ఆ విధంగా మనం వినాలి. అందుకే ఇక్కడికి వచ్చేసేయండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా 2వ వచనం చదువు, సంపూర్ణ దీర్ఘ శాంతంతో ఉపదేశించుచు ఖండించుచు బుద్ధి చెప్పుచు గద్దించి చెప్పుమో. నువ్వు వినలేదు, విను ఉపదేశం. దేవుడు చెప్తున్న మాట, ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు విను, ఉపదేశం విను. అందుకే లవోదిక సంఘం వాళ్ళు ఏమైనారంటే దేవుణ్ణే బయట పెట్టేసినారు. అలాగైపోయింది పరిస్థితి. కయ్యూను హేబేలు ఏమైంది, ఆదాము హవ్వది ఏమైంది. ఆదాము హవ్వ చూద్దాం. ఆదాము హవ్వ రోజు దేవునితో తండ్రి రాగానే హ్యాపీగా తండ్రి దగ్గర ఉరికేవాళ్ళు. ఎప్పుడైతే పాపం చేసినారో ఆదామా ఎక్కడున్నామంటే భయం స్టార్ట్ అయింది. ఏమైంది? భయం 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 భయం. ఆ రోజు ప్రేమంత ఉండేవాడు ఏమన్నాడు, ఇక్కడ కూడా అంతే రాను రాను దేవునికి దూరం అయిపోతున్నారు జనాలు. ఆదాము అనే దూరం అయిపోయి ఏడపోతావు లేకపోతే అనే మనసుకి వస్తాను. వీళ్ళు ఏదేందో చెప్తారు, మా పరిస్థితి చూస్తే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనే కథలు కూడా వచ్చేసినాయి అవన్నీ. అందుకే అంత్యదినం ముందు ప్రేమ ఉండదంట, అందరిలో ప్రేమ చల్లారిపోతుందంట. దేవుని వాక్యం ఇంట్లో. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడు, ఆదాము హవ్వ దేవునికే రోజు దేవునితో మాట్లాడి దేవునితో గడిపే వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా తప్పు అయిపోయిందని కాళ్ళ మీద పడవచ్చు కదా, పడలే. ఏమొచ్చింది స్వభావం, ఎవరు పాస్టర్, ఫస్ట్ పాస్టర్ అంటే దేవుడే పాస్టర్. పాస్టర్కి ఏం చెప్తున్నారు, ఆయమను సృష్టించినావు తినమని తినింది, మళ్ళీ ఆయమని అడిగితే ఆయపద సర్పం తినమని. ఎంత గర్వంతో వాళ్ళు ఉపదేశం వినల్లా. గద్దించినప్పుడు, తప్పు దిద్దినప్పుడు దిద్దుకోవాలా, హెచ్చరించినప్పుడు లోపడాలి. అందుకే అక్కడ అంటున్నాడు, ఎందుకనగా జనులు హిత బోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వర్గీయ దురాశలకు అనుకూలమైన బోధకులకు తమ కొరకు పోగు చేసుకొని, హల్లెలూయా ఏమంటా, ఎవరి కొరకు పోగు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టమైన మెసేజ్లు, వాళ్ళకి ఇష్టమైన బోధలు, లేదా టీవీలో వాళ్ళకి ఏ మెసేజ్ ఎవరైతే ఇష్టంగా చెప్తారో తింటా అంటారు. ఆయన ఎవరు ఏమో నిన్ను గద్దించరు, తీర్చిదిద్దరు, నిన్నేమనరు. ఫారెన్ గొర్రె మాత్రం ఉంటాం, పోతాం వస్తాం, ఏం లాభం లేదు. అలాంటి బోధలు వింటున్నారు. అందుకే అంట, ఎందుకన్నా జనులు హితబోధను సహింపగా, హితబోధ అంటే ఉండదు ఉన్నట్లుగా చెప్తే అది వినడం లేదు. ఎందుకు వినడం లేదు?
మా విధానంలో కూడా మెసేజ్లో వచ్చాను టీవీలో, ఆయన సతీష్ కుమార్ విధానం, పరలోక నేస్తం విధానం ఏదో చెప్తారు నాకే వచ్చి. అవి కాదు నాయన, పరలోకం పోవాలంటే చాలా కష్టం అని చెప్తే విన్నాం లేదు, దురద చోదువారు. అందుకే దేవుడు అంటాడు కొరింథీ పత్రికలో పౌలు ద్వారా, నేను బోధించిన ప్రకటించిన DNA మాటల ద్వారా ప్రకటించలేదు కానీ దేవుని శక్తి ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ దృశ్యాంతాలే కనపరుస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఈరోజు కొన్ని కథలు జరిగిందో తెలియదు కానీ ఉదాహరణ చెప్తాడు అంతా, ఆ స్టోరీనే చెప్తాడు కానీ బైబిల్ స్టోరీ ఉండదు. ఇంకా వాళ్ళ జీవిత చరిత్రలు, హిస్టరీలు ఇవి చెప్తాడు. మీరు ఏసయ్య చెప్పండి అంటే ఎవడు చెప్పడం లేదు ఎక్కువ, లేదా ఏదో కథ చెప్తా అంటారు. ఏదో ఎప్పుడన్నా చెప్పాలా, ఉపమానం ఏదో ఒక కథ చెప్తా ఉంటారు. కయ్యూని తీసుకున్నట్లయితే ఏమైంది, కయ్యూని అర్పించినాడు, హేబేలు అర్పించినాడు. అతన్ని ఎందుకు తీసుకున్నాడు, ఇతన్ని ఎందుకు వదిలేసినాడు? కయ్యూని ఏం చేసినాడు అంటే సత్క్రియ చేయలేదు. ఇవాళ మనం కూడా సంఘంలో ఎంత అనేకులు వస్తున్నాం, దేవునికి సత్క్రియ చేస్తున్నామా, చేయడం లేదా? అన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. సత్క్రియ అంటే ఈ నా దేవుని మందిరం, దేవుని పని, దేవుని కోసం నేను చేయాలని. ఏముంది లేపా, 12 పోదాంలో చర్చికి. ఎక్కడెక్కడో ఊర్లో దూరం ఉండే వాళ్ళు వస్తారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు రారు. అట్లయిపోయిన పరిస్థితి. ముందే వచ్చి మనం దేవుని పనులు ఏమన్నా చేయాలి, ఇంకా దేవుని పనులు ఏమన్నా పెండింగ్ ఉన్నాయి, నేను చేస్తాను మాస్టర్. టైం అసలు ఇంకా రావడం లేదు, వచ్చిందే విద్యాసం లేదు. ఇప్పుడు ఎట్లయిపోయిన పరిస్థితి. ఒక పని దేవుని మందిరం, నా మందిరం నేను చేసుకోవాలనేది రావాలి. ఆయన చూస్తే ఈ బండలు పత్తూరు కడుగుతాడు, అంటే కడిగితే టైం వేస్ట్, నీళ్ళు అది ఏమన్నా వస్తాయో మనకు, లేదా సాయంత్రం పూటలు కడిగితే మనకి సరిపోతాయి, లేదా మళ్ళీ అలిగుతాడు, నేను ఏమైనా చేసుకోండి మీరు కడుక్కోండి, నాకు అబ్బాయి చెప్పినారు, అన్నీ నువ్వే చెప్తే అట్లా. కాబట్టి మనం వినాలి. పాస్టర్ చెప్తా ఉంటే, పాస్టర్ ఏదో ఇతను పని చేసి పాస్టర్ మీద గద్దేసేది చేయకూడదు. ఇది దేవుని పని అని ప్రేమతో చెయ్యాలి కానీ కుళ్ళుకుండా బాధపడకుండా చేసే దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఎవరికైనా సరే ప్రేమతో చేయాలి, ప్రేమతో ప్రకటించాలి, ఉపదేశం వినాలి. అందుకే భక్త సింగ్ గారు ఒక చోట ఏం చేసినారంటే, అన్నము పిల్లలు వేస్ట్ చేశారు. ఎంత చేసినారు వాళ్ళు? అన్నం వడ్డించే వాళ్ళు ఎవరు తెలుసా? కలెక్టర్లను తిడితే పోయి అన్నం తినండి అన్నాడు. ఎవరు మూసుకొని కలెక్టర్లు అన్నం తిన్నారు, ఎంగిలి కూడా తిన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు కలెక్టర్లు. వాళ్ళు గర్వపడలేదే, దీనత్వం సార్థక. అది చూసి అనేకులు ఆ విధంగా ఆయన ప్రవక్తగా ఎన్నుకొని సేవలో వాడుతున్నారు. ఒక్క మెతుకు కూడా వెయిట్ చేయలేదు. ఇవాళ ఏదైనా మనం వేద్దామంటే ఇంత చికెన్ పారేస్తాం, వేసుకోకూడదు. 10 మందికి ఉపయోగపడుతుంది, మిగిలితే అనాథాలకు ఇస్తాం పోయి. కాబట్టి ఇక్కడ ఏంటి ఉపయోగం, మనం వెయిట్ చేయకూడదు, ముందే చెప్పాలి. బలవంతము చేయొద్దండి, ఎంత తింటారంటే. కాబట్టి మనం తెలుసుకోవాలన్నా. ఆ రోజు సోదోమ గోమోర మీదకి ఎందుకు ఉగ్రత వచ్చింది తెలుసా? పిండి ఎక్కువై పోబట్టి పాపాలు చేస్తున్నారంతే. అందుకే దేవుడు అగ్నిగంధకంతో కాల్చివేసినాడు. ఇవాళ తిండి ఎక్కువై, నిద్ర ఎక్కువై, సుఖం ఎక్కువై దేవుని మరుస్తున్నారు. సుఖం మరిగిన దాసమ్మలు, సుఖం మరిగిన దాసప్పులు పదం మర్చినట్టు ఏసాయని మర్చినారు. ఎప్పుడో వారానికి ఏసాయ స్తోత్రం, మిగతాదంతా ఏసైతో అప్పుడు మాత్రమే పని. మిగతా టైంలో ఏసైతో పనిలే. లేదా కష్టాలు వస్తే దేవుడు అప్పుడు, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నువ్వు దేవునందే ఆనందించాలని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వర్గీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోవు చేసుకొని. రోజుకి 50 రూపాయలు ఇచ్చేది అప్పట్లో మోసేసినా. మళ్ళా నేను ఇచ్చినాను 50 రూపాయలు అని. వీళ్ళంతా సేవకులు కాదు, ఇటు వచ్చేవాళ్ళంతా ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, ఆడ టైంపాస్ గడపలు పోయేవాళ్ళు. వీళ్ళని తెచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ప్రీచింగ్ పిచ్చింగ్. నేను చెప్పాలా, పిలుపు ఉండదు, ఏముండదు. పిలుపు ఎందుకయ్యా? అందరినీ దేవుడు పిలిచినాడు కదా అంటాడు. అది చాలా తప్పు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది. నువ్వు కనిపెట్టుకొని నువ్వు దేవుని దగ్గర పొందుకొని రావాలా. నేనేం చేయాలని అందరికీ ఓ పిలుపు ఉంది. సువార్త అందరూ చేయొచ్చని ఉంది, దేవుడు చెప్పినాడు. అది మన పని. చూడండి, దురద చెవులు గల వారి తమ సత్య దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు బోధ చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నట్లు చెప్పేస్తాను, ఏమవుతాను నేను? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేస్తాం.
ఇప్పుడు ఆయన గద్దించింటాం, ఒక ఆయన గద్దిస్తే ఏమవుతుంది? వాక్యం ద్వారా దేవుడు గద్దించినాడు, లేదా పాస్టరే గద్దించినాడు అదే పనిగా, అప్పుడు ఏం చేయాలో చెప్పండి? వినాలి, సాత్వికత్వంతో అంగీకరించాలి. అవును మంచిగా కదా, నాకే బాధ అవుతుంది తట్టుకోవాలా. ఏమవుతుంది? బాధ అవుతుంది తట్టుకోవాలా. మన స్కూల్లో ఎందుకు ఐవార్లు కొట్టేది? వాళ్ళు ఏసై ఎందుకు కొట్టినాడా? ఆయన కొట్టినా తిట్టినా మా గురువు, మా ఫాదర్. మేము 12 మంది ఏసైనే వెంబడిస్తాం. అన్నం ఉండి అన్నం లేకపోని, డబ్బుండి డబ్బు లేకపోని దేవుడు కాడి నా మీద పెట్టాడు అని పౌలు అంటున్నాడు. ఏమన్నాడు? పనివాడు జీతానికి పాత్రుడు. ఒక అబ్బాయి వచ్చాడు కరెంటు పని చేసే మా ఇంటికి. ఏదో వచ్చి ఏమంటున్నాడంటే ఇంకా ఫోన్లోనే, అన్నా నేను వస్తున్నాను, పనివాడు జీతానికి పాత్రుడు అన్నా అనే. సరే బాబు, ఇంకో వాక్యం నీకు తెలుసా అని. జీతం ఉన్ని లేకపోని కార్యం మొయ్యాలని ఉందా తెల్లా అని. అన్నా ఈ వాక్యం ఏంది ఇట్లా చెప్తున్నా? నీకు ఎప్పుడన్నా నేను మోసం చేసిండినా, నీకు డబ్బులు ఎగరగొట్టిండినా, ఎందుకు నీకు దుర్బుద్ధి పుట్టింది అని గద్దిసి. చూడండి ఎట్లున్నాను, తెలివితేటలు ఎక్కువైపోయినాయి క్రైస్తవులు. మాస్టర్లకే వాక్యాలు చెప్పేకి వస్తాను. చెప్పచ్చు, తప్పేం కాదు. అబ్బాయి ఏ ఉద్దేశంతో అంటాడంటే, నేను డబ్బులు ఎగరగొడతాను, నేను ఎవరికి కూడా ఎగరగొట్టిన, ఇంకా ఎక్కువ ఇచ్చినాంగా ఎక్కువ పెట్టి పంపిస్తాం. చూడండి 4వ వచనం, 2 తిమోతి 4వ వచనం. సత్యమునకు చెవి వినక కల్పనా కథల వైపు తిరుగుకాలం వచ్చును. ఏమొచ్చునంట? కల్పనా కథలు. ఇప్పుడు కథలు చెప్తారా లేదా? అవి కరెక్ట్గా మనకు తెలియదు. ప్రతి స్టోరీ తీసుకోండి, యూట్యూబ్లో ఏదో కథ చెప్తారు, దానికి ఏదో ఒకటి పెట్టింటారు లింకు పెట్టి. అవి జరిగింటే పర్వాలేదు, జరగకపోతే. అందుకే పౌలు అంటున్నాడు, నేను భోజనం ప్రకటించిన తీయనమాట ద్వారా ప్రకటించలేదు. ఇవాళ కథలు వినేది పెద్ద సమస్య అయిపోయింది అన్ని సంఘాల్లో. మా కథ చెప్తే ఏదో కథ చెప్పాలో మెసేజ్ చెప్పాలంట. ఏం చెప్పాలంట? నేను ఎవరికో పాస్టర్ అడిగితే, సతీష్ కుమార్ కొంత కాపీ కొట్టు, ఆయన ఏదో చెప్తాడు, ఒక కార్ స్టోరీ తీసుకో. ఏం తీసుకోవాలంట? కారు. సరే కార్ స్టోరీ తీసుకున్నాను. కారులో ఆ బాబు ఏదో కారు గీసినాడని వాళ్ళ ఆయన ఏం చేసినాడంటే, వాళ్ళ ఆయన కారులో పెట్టేసి అతను లాక్ చేసేసినాడు. ఆ బాబు గాలాడగా చచ్చిపోయినాడు. వెంటనే ఆ బాబు వాడ పేరు రాసినాడు, ఐ లవ్ యూ డాడీ. అయితే సబ్జెక్ట్ ఇవి జరిగినాయో జరగలేదు నాకు తెలియదు, కానీ ఈ సబ్జెక్ట్ మీద దేవుడు తన కుమారుడంతగా తండ్రిని నిలిచినట్టే తండ్రి ఎలా మూర్ఖంగా ప్రవర్తించాడని చెప్పి ఉపమాన రీతిగా ఈ కథలు చెప్తారు పల్లెల్లో. చెప్పి 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 వాక్యం ఎక్కడికో పోతుంది మూలకి. ఫస్ట్ ఈ కథలు ఉంటాయి. ఏసై ఫస్ట్ ఉన్నాడు, ఏసైని మూలకు పెట్టారు లవోదిక సంఘం వాళ్ళు, మూలకు వారేసినారు ఏసైని. వాళ్ళు ఎవరు పని చేస్తున్నారు? ఏసైతో పాటు మనం పని చేయడం లేదు, ఏసైతో పాటు ప్రార్థన చేయడం లేదు, ఏసైతో పాటు వాక్యం ధ్యానించడం లేదు. ఇది మనం చేస్తున్న తప్పులు. అందుకే ఉన్నది చెప్తే ఏమవుతుంది? ఏమో ప్రార్థన చేయడం లేదు, ఎంత చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాను. ఏం చేస్తున్నారు? ఎప్ప పనిలా పాటలే ఎప్పుడు ఇవే చెప్తా అంటాడు, మా పని మా కష్టం మాకు తెలుస్తుందంటారు. అంటారా అన్న? అయిపోయింది పరిస్థితి. ఈ మాట అంటే అట్లా ఆయన చెప్పేది కరెక్టే అని వాక్యాన్ని ఎవరు స్వీకరించారు? చెప్పండి. అందుకే మనం అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము. ఏం చేయాలంట? శ్రమపడము, స్వార్థకుని పని చేయము. ఏం చేయాలంటే శ్రమపడాలా. ఆడపోతే డబ్బులు రైరు, కానగలిగరు, నీవే ఖర్చు అవుతాయి. ఊటంలో తిప్ప సేవకుండేవు అనుకుంటారు కదా. ఎంత సేవ చేసినా డబ్బులు ఇలా. నాకు ఎవరో భాష వచ్చిండ బయట ఎంతో మాట్లాడతాడు, పిలుపుంటే రాదు కదా. అవును, నాకు పిలుపుందే వచ్చినాను, నీకు ఉందే లేదా? ఇతరులకు బాగుంటుంది చెప్పేకి. మనం పాటించినప్పుడు తెలుస్తుంది దాని విలువ. శ్రమపడము, శ్రమపడాలా, నిరంతరం మోకరించి ప్రేయర్ చేయాలా, ఆత్మల భారం కలిగి జయించాలా. ఇక్కడేం లాభం రాదు నీకు, పరలోకంలోనే వస్తుంది లాభం. ఇప్పుడేం చేయాలి మనం? ఉచితంగా ఉన్నది ఉచితంగా చేయాలి. నేను వాళ్ళ కోసం ఎంతో ప్రేయర్ చేసి తప్పనని పట్టించుకోలే, వీళ్ళ కోసం నేను ఎంతో ప్రేయర్ చేసి తప్పనని పట్టించుకోలే. అవును పట్టించుకోరు.
నాకు తెల్ల అప్పట్లో ఉపవాసం ఉంటాను 20 రోజులు 30 రోజులు, వీళ్ళు ఏదో పెద్ద పొడుస్తారు, నాకు ఏదో ఇస్తారు తెలియక అవిశ్వాసం. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం దానికోసం చేయమంటున్నాడు, బైబిల్ చదివి మనం నేర్చుకోవాలి. అందుకే పని చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించము. చూడండి, అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని, ప్రతి మనిషికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతోనూ మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయన్ని ప్రకటించుచున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. మళ్ళీ బుద్ధి చెప్పినప్పుడు వింటున్నారా? బుద్ధి కలిగిన కన్యకలు మాత్రమే విన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఏమన్నారు? విడవమన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు పాస్టర్ని తిమోతి ద్వారా గద్దించుము, హెచ్చరించుము, ఉపదేశించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము. బుద్ధి చెప్పకపోతే వింటారా? వాడు ఏదో తప్పు చేసి వచ్చి కానుక తీసుకొని వచ్చింటాడు, మనమేం చేయాలా? ఎక్కడి నుంచి తెచ్చినావు నువ్వు కానుక అని గద్దించి బుద్ధి చెప్పాలా. ఉన్న తీసుకొని ఓ పాస్టర్ అట్లే తీసుకున్నాడు, వాడు దొంగతనం చేసి తెచ్చినాడు. కదిరిలో జరిగిన సంఘటన. నేనే పోయింది ఎస్పీ ఆఫీస్ కాడి, ఆయనకేం తెలియదులే వదిలేయండి. ఎందుకంటే అట్లా మోసపోతారు కొన్ని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం చూసుకోవాలి. అందుకే యేసు ఆ రోజు మందిరం, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం, అన్ని జనులకు ప్రార్థన మందిరం అని వ్యాపారం చేసుకునే వాళ్ళని ఏం చేసినాడు? గద్దించినాడు. ఆ రోజు పౌలు వాక్యం ప్రకటిస్తా అంటే ఆడవాళ్ళు కూడా ఏం చేసినారు? గాజులు గలగలా 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 అంటారు. ఏమంటారు? అందుకే మీరు సౌండ్లు చేయొద్దండి, నా గాజులు బాగున్నాయి, నీ బట్టలు అందుకే ఆడవాళ్ళని ఏం చెప్పారు? మౌనంగా ఉండమన్నాడు. అంటే వాక్యం చెప్పొద్దని కాదు దాని అర్థం. ఆడవాళ్ళలో కూడా దేవునాత్మే ఉండేది, మగవాళ్ళలో కూడా దేవునాత్మే ఉండేది. కాబట్టి మనం ఏం చేయాలి? కొన్ని డిస్టర్బెన్స్లు చేయకూడదు, పద్ధతిగా ఉండండి అని హెచ్చరించినాడు. మీరు దేవుని ఆలయం కాదా? మీరు పరిశుద్ధాత్మక ఆలయం కాదా అని దేవుడు చెప్తున్నాడు. మనం సెట్ చేసుకోవాలి, మనలో ఏమేమి ఉన్నాయి బలహీనతలు అన్నీ తీసేసుకొని దేవుని వాక్యానికి లోపడాలి. నువ్వేమన్నా జయించలేకపోతున్నావా? పాస్టర్ అడుగు, లేదా దేవుని అడుగు. ఒకవేళ చెప్పుకోనే సమస్యలు ఉంటే ఏదైనా సరే దేవుడు విజయం ఇస్తాడు. ఆయన శిలువ మీద అన్ని కొట్టివేసినాడు. కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. నిందారోపణం చేస్తా ఉంటుంది మన మనసు ఎప్పుడు. ఇతరుల మీద నిందించు, వాడి తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, అవి నమ్మకూడదు. మనం ఎప్పుడు కూడా మనం విమర్శించుకోవాలి. మొదట మన గంటలో దూరం తీసుకోవాలి. వాడు ఏదో పెద్ద పాపం చేసినాడు, నేను పెద్ద పాపం చేయలే. ఆ రోజు పరిచయుడు ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదు, శుంకర ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు? ఈ పరిచయుడు అనేవాడు, దేవా నేను వారం రెడీ అయ్యి బట్టలు వేసుకొని నీట్గా చర్చికి పోతున్నా, 2 రోజులు ఉపవాసం ఉన్నా, 10 భాగాలు ఇస్తున్నా అనుకుంటాను. మన శుంకర ఏం చేశాడు? ఆకాశం వైపు రొమ్ములెత్తుడకు అర్హుని కాదు ప్రభావం తగ్గించుకున్నాడు. అందుకే ఆయన ప్రార్థన విన్నాడు, ఈయన ప్రార్థన వినలేదు. అట్లా కానుకల విషయంలో కూడా అంతే. అందరూ ఇస్తున్నారు, అందరినీ దేవుడు ఆశ్రయించాలి. విధవరాలను ఎందుకు ఆశ్రయించినాడు? సత్క్రియ చేసింది కాబట్టి. హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించినాడు? సత్క్రియ చేసింది కాబట్టి. కయ్యూను ఏం చేసినాడు? సత్క్రియ ఆయన తెచ్చినాడు, కానుక ఈయన తెచ్చినాడు. అందుకే సత్క్రియ చేయమంటున్నాడు దేవుడు. అందుకే ఆ రోజుల్లో ఆ యొక్క ఏలియా 400 మంది అబద్ధ ప్రవక్తలను చంపినాడు. అదేం జరిగింది? అన్ని అగ్ని దింపాలని చూసినారు, అన్ని అగ్ని రాలేదు. ఇశ్రాయేల్ ప్రజలు, ఏలియా ఒక్కడే, ఇశ్రాయేల్ ప్రజలంతా యూదులు ఉన్నారు, నువ్వు అగ్ని నింపుతా వస్తాం నీ పక్కన. చూడండి ఎట్లుందో పరిస్థితి. ఒకడు దేవుని ప్రార్థన చేసినకి దిగింది. హల్లెలూయా. అందరు తలకాయలు కొట్టేసి ఆయన రోషం కలిగిన వాడు. ఏలియా భయపడేమో గల, చాలా మందికి తెలియదు సబ్జెక్ట్. ఇంకా రోషం ఉన్నాడు, అవసరమైతే వాళ్ళని కూడా చంపేస్తాడు. ఏలియా ఏం చేస్తారంటే భయపడి ఉరికినాడు అని రకరకాల సబ్జెక్ట్. ఆమె తలకాయ కొట్టిస్తారంటే అతనిలో భయం వచ్చిందేమో, ఆత్మ వెళ్ళిపోయేదేమో బయటికి. ఆ రోజుల్లో ఆత్మ వచ్చిపోయేది. ఎలా వచ్చిపోయేది? పరిపూర్ణంగా లేదు, అవసరానికి వచ్చిపోయేది. ఇప్పుడు దావీదు సింహాన్ని చంపినాడు, దావీదు ఎలుగుబంటిని చంపినాడు, దావీదు గొలియాతుని చంపినాడు. ఈ గొలియాతు ఎవరి సంబంధి? ఫిలిప్పుల సంబంధి. ఫిలిప్పులకి ఇలాంటి వాళ్ళు ఉంటారు అడ్డం. ఆ యొక్క ఎలుగుబంటికి ఎవరు సాదృశ్యం? ఏ దేశం? పారసీసులో ఉంది, పర్సీస్ ఆ దేశస్తులో. ఈ యొక్క సింహానికి సాదృశ్యం ఎవరు? బబులోన్.
తారుమారం, వాళ్ళకి హెచ్చించుకున్నారు, వాళ్ళు ఇచ్చేసుకుందామని. ఆ సబ్జెక్టులు చూద్దాం ఎప్పుడైనా, అవి చెప్పాలంటే కొంచెం డీప్గా ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలా, ఆ చిహ్నాలు దానికి సాదృశ్యం బబులోన్. అందుకే మనం బబులోన్ బంగారు ఇత్తడి ఇట్లుంటుంది. మీరు ఎప్పుడన్నా బొమ్మలు మీరు కొనుక్కున్నప్పుడు చూడొచ్చు, వాటి మీద రాసింటారు మృగం బొమ్మ, సింహం బొమ్మ, రష్యా ఈగో మాగో, రేపు యుద్ధం జరుగుతుంది, యేసయ్య వస్తాడు, ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మనం బోధలు వినాలి, బాధైనా నువ్వు అంగీకరించాలి. గురువులు ఎందుకు అప్పట్లో కొట్టేవాళ్ళంటే పిల్లలకి రేపు ప్రయోజకుడు అవ్వాలని. కొట్టినా తిట్టినా ఏం చేయాలా, లోపడాలి. లోపడకపోతే ఏమవుతుంది? అందుకే యేసయ్య అంతవరకు బాగా తిరిగినారు. భలే ఉందిరా నాయన పేర్లు, బైబులు, భలే ఉందిరా తిండి బట్ట, భలే ఉందిరా అనుకున్నారంతా. వెంటనే ఏమైంది? యేసయ్య అన్నాడు, దేవుని రాజ్యం అంటే తిండి బట్ట కాదప్పా, ఆకలితో ఆరంభమై దొప్పికతో ముగించినాడు. అంతే, ఆత్మీయ కథ, ఆత్మకి చెప్తున్నాడు, శరీరానికి చెప్పడం లేదు. చాలా మందికి అర్థమైంది, చాలా మందికి పరారైనారు. ఎందుకు పరారైనారు? ఇవాళ చాలా మంది పాస్టర్లు కూడా సేవకు వచ్చేసింటారు. ఏదో బాగుంది రా నెల నెల కానుకలు వస్తాయి, ఏదో కోర్స్ చేసుకుందాం, పేరు ఉంటుంది, క్యాడర్ ఉంటుంది, సంవత్సరాలు జీతాలు ఇస్తారు, భలే ఉంది అని చెప్పి దీంట్లో జరుగుతున్నాను. దానికి ఎంత లెక్క చెప్పాలా? సరే మంచి పనులుగా వచ్చావు, సరే దేవుడు చెప్పినట్లు నింటున్నారా? వినారు. దేవా ఎంత ప్రార్థన చేసినా నాకు ఆకలి తీర్చలేదు, ఎంత ప్రార్థన చేసినా డబ్బులు ఇవ్వలేదు, రే నీకు ఉద్యోగమే నేను ఇవ్వలేదు, నువ్వెందుకు వచ్చినావు అంటాడు దేవుడు. ఉద్యోగంలో ఉంటేనే జీతం ఇచ్చేది, ఊళ్ళో వచ్చేసి ఎట్లా పని చేసుకొని బతుక్కో అంటాడు తెస్సలోనికల పత్రికలో. విశ్వాసంతో అక్రమంగా చెడగొట్టిన వల్ల మీరు దేవుని పేరు చెడగొట్టద్దండి, పని చేసుకొని బతుక్కోండి. ఒక తూరికి నేను కూడా కన్ఫ్యూజ్ అయినా అంటాను, నాకు కూడా పిలుపు ఉందా లేదా, ఎందుకు ఇన్ని ఇబ్బందులు, నేను మోసపోయాను, మోసగించబడ్డాను విశ్వాసం ద్వారా. దేవుడు చెప్తున్నాడు షూటీ పడద్దు, షూటీ పడద్దు. ఒకవేళ షూటీ పడేటట్టుంటే వాడు కట్టకపోయినా మనం కట్టేటట్టుంటే షూటీ పడదు. ప్రేమ ఉంటే అట్లా ఇచ్చి మనం షూటీ, అంతే తప్ప బైబిల్లో చెప్తుంది షూరిటీ పడద్దు. కాబట్టి మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే చివరిగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మళ్ళా ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? లోబడి ఉండండి అంటే పక్కకు పోతానే పాస్టర్ని ఎంత కొట్టేస్తారు. ఏమైనా ఎట్లయిపోయింది పరిస్థితి అంటే అట్లయిపోయింది. ఒకరి గురించి మనం చెప్పితే వాళ్ళ గురించి ప్రేర్ చేయండి అని చెప్పాలా, కానీ ఎత్తగొట్టేది చేయకూడదు. ఈడొక మాట మాట్లాడు, ఆడొక మాట మాట్లాడు, ఆ విశ్వాస దగ్గర ఒక మాట, ఈడొక మాట. ఇవన్నీ చాలా తప్పు. నేను ఇసాక్ గురించి మాట్లాడుతూ అంటాను. ఎందుకు మాట్లాడుతానంటే అతను చేసేవి కొన్ని తప్పులు ఉన్నాయి. శిలువలు తీసేలో అంటే తీసాడు, చెప్పిన మాట ఇండు, ఆయన బోధలే ఆయనకి ఇష్టమైతే తప్పది. ఇందాక మనం హెచ్చరించాలా, బుద్ధి చెప్పాలా, ఖండించాలా అన్నప్పుడు దేవునికి లోపడాలి. దేవుడు ఏమన్నాడు? ఏ రూపమైన విగ్రహమైన నువ్వు చేసుకోకూడదు, వాడికి సాగిలో పడకూడదు. రేపు పొద్దున యేసు ఆడుతున్నాడు, ఈడున్నాడు అంటే ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళని పట్టుకొని మనం కూడా వీళ్ళు ఎండపోతే ఏమవుతుంది? దారి తప్పిపోతాం. యేసు మనలో ఉన్నాడు. ఒకవేళ నువ్వు నిద్రిస్తే నిన్ను పరలోకంలో నువ్వు వచ్చినప్పుడు నిన్ను లేపుకొని వస్తాడు ఆయనతో పాటు, ముందుగా నిద్రిస్తే. లేదు నువ్వు సజీవులుగా భూమి మీద ఉన్నావు అనుకో, నేను తీసుకోపోవడానికి రానే ఉన్నాడు. ఇది సత్యం తప్ప ఆడ వేస్తున్నాడు, ఆయన ప్రవక్తున్నాడు, నేనే యేసు, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. రేపు వస్తాయి ఈ బోధలు కూడా. అందుకే మనం వినాలా, రాసుకునే మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ నేనే వినడం రాసుకోలేదు, చెప్తున్నాను. చూడండి యేసు ఏం చేస్తాడు? ఆఫ్టర్ ఆల్ ఒక్కరోజు కూడి కోసమే, ఒక రోజు కూడి తినకపోతే ఏమన్నా కదా, ఏం పోగొడుతున్నాడు? జ్యేష్ఠత్వంతో పాటు అనేక ఆశీర్వాదాలు కోరుతున్నాడు. ఎందుకు?
ఎందుకు పోగొట్టుకుని వేసావు? కూటి కోసం. చిక్కుడుకాయలు కూడా బాగున్నాయి. చిన్న చిన్న కారణాలకు దేవుడు ఆశీర్వాదం కోరుకుంటారు జనాలు. చిన్న చిన్న పాపాలకి. పాపం చేసినా కూడా దేవుడు వెళ్ళిపోతాడు. ఆదాము పాపం చేసినారు, తిని ఆశించారు. దేవుడు అనేకమైన పనులు సృష్టిస్తే అదే తినల్లా పోయే. చూడండి పరిస్థితి. ఏమవుతుందిలే పాపం చేస్తే. ఏమైంది? శాంసంగ్కి ఏమైంది? కళ్ళు పీకి ఉడగొట్టి. ఏమంటే దేవుడు ఆ రోజుల్లో పాత నిబంధన కాబట్టి చూసించినట్టున్నాడు. అదే కొత్త నిబంధనలో చూస్తేనే పాపం అంట. చూడండి పరిస్థితి ఎట్లుందా. మనం అందుకే పరిశుద్ధాత్మని బాప్టిజం పొందుకోవాలి. మనం పరిశుద్ధాత్మని బాప్టిజం నాకు రాలే పాస్టర్ అయ్యా అంటే ఒక ఏమో నవ్వు వచ్చింది. నాకు నీకు రాస్తున్నాయా? దేవుడు ఇస్తాడు. ఒక రోజులో కాదు, అది ప్రతిరోజు పొందుకుంటాడు అభిషేకం. ఇది ఆర్పేది కాదు, నిరంతరం మండుతూ ఉండాలి. ఓ రోజు ఏదో నాకు చల్లగా తగిలా, ఓ రోజు దేవుడు దూత చూపించా, ఇవి కాదు మనం. ఓకే, మంచిదే. రోజు నువ్వు ఏం చేయాలంట? మండించబడాలి. నా కింద నిండి పొరులు వచ్చినా నేను బతుకు తినములని కృపాక్షేమంలో ఎండవచ్చు. ఎప్పుడైతే నువ్వు పాస్టర్ మీద నీకు భయము, భక్తి, గౌరవం ఉంటుందో దేవుడు అభిషేకం నాలో ఉంచి వాళ్ళ మీదకి పోయి వాళ్ళని ఆశీర్వదిస్తుంది. సంఘానికి శిరస్సు ఆయన అయినప్పుడు ఆయన అభిషేకం నా తలకాయలోకి వచ్చి మీ మీదకి పొరులుచుంది. అది కుళాయి. ఇప్పుడు కుళాయి పైపు నా నిండితే ఏమవుతుంది? నా కుళాయి పైపు మీరు ఆశీర్వాదం పొందుతున్నారు. పాస్టర్ మీద నమ్మకం లేనప్పుడు, ఇంకా సేవకులను నమ్మనప్పుడు ఎన్ని ప్రేయర్లు చేసుకున్నా వేస్ట్. ఆ వ్యక్తి మీద నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు చేసుకోనేమో, ఆ వ్యక్తిని నువ్వు గౌరవించలేనప్పుడు వేస్ట్. అట్లా యేసయ్యను కూడా నువ్వు నమ్మనప్పుడు వేస్ట్. దయ్యం కన్ఫ్యూజ్లో పడేస్తుందండి. చూడండి, బాప్టిజం ఇచ్చాను హోమం ఏం చేశారు? ఈయన దేవుని కుమారుడు, ఈయన చెప్పులు నారగుడ విప్పుడకు నేను పాత్రని కాదన్నాడు. అన్నాడు కదా. అదిగో దేవుని గొర్రె పిల్ల పాపాలు మోసపోతాడన్నాడు. ఈయనకి మళ్ళీ ఈయనకే డౌట్ వచ్చింది. జైల్లో పడి కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఏమైనాడు? ఈయనే రావాలా ఏసయంగా ఎవరి కోసమైనా కాసుకోవాలని. అట్లా మనం కూడా ఒకసారి ప్రార్థనలో కన్ఫ్యూజ్ అవుతాం, ఇబ్బందులు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, కష్టాలు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే ఎవరిని నమ్ముడు? బైబుల్ నమ్మాల. కాబట్టి నా మాట విని వాటి ప్రకారం చేయి. పెద్దవాడు పెద్దనింటిని బండ మీద కడుకొని బుద్ధిమంతుల్ని పోలి ఉంటున్నాం. కన్ఫ్యూజ్ కాకూడదు, మనం దారి తప్పిపోకూడదు. కాబట్టి ఉపదేశమందు, హెచ్చరించందు, గద్దించే వాళ్ళ ఎంతో మీరు ఏం చేయాలంట? లోబడి ఉండాలి. అప్పుడు మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. పాస్టర్ ఏదైనా చెప్తాడా శిరస వహించాలి. ఎందుకు చెప్తున్నాడు ఆయన? పేరు ఉందంటే రావాలా, సాకులు చెప్పకూడదు. అట్లా మనం తయారైతేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదో సినిమా మెసేజ్లా ఓ మెసేజ్ ఫిలిపి చెప్పాడు, బాగుంది, ప్రేయర్ స్టార్ట్. ఏం ముందంతా లేదా? ప్రేయర్ టవర్ రోజు ఉంది. ప్రేయర్ టవర్ వాళ్ళు రోజు రావాలి కదా, మేము చేసుకుంటూనే ఉన్నాం. దానికోసం మళ్ళీ ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయాలండి దానికోసం కూడా. మీరే దేవుని ఆలయం కారా? మీరు వచ్చి చేసుకుంటే ఎవరు కాదంటారు? ఆల్రెడీ ప్రేయర్ టవరే. ఏదో ఫిలిపి భాషలు వచ్చినప్పుడు మాత్రం ఆ రోజు ఆయన ఇబ్బందులు, ఆ రోజు ఒకటి రాదండి అని చెప్తాం అంతే. రోజు చేసుకోవచ్చు, ఎవరైనా ఏ టైంలో అయినా వచ్చి చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుని మందిరం కాబట్టి స్త్రీలకు ఏం చెప్తాం? మీరు ఇద్దరు ముగ్గురు వచ్చి చేసుకోండి అని చెప్తాం. ఆ టైంలో మగవాళ్ళు ఉండరు, ఎందుకంటే మీ స్త్రీల కూడిక కాబట్టి. వాళ్ళకి చెప్పండి స్త్రీల కూడిక, మగవాళ్ళు ఉండకూడదు అని. అట్లా మనం నేర్చుకోవాలి, లోపడాలి. మాట చెప్పినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎవరి సమస్యలు వాళ్ళకి దండిగా ఉంటాయి. మా సింగనమ్మలో అయితే నాకు స్త్రీలైనా సమస్యలు చెప్తారు, మగవాళ్ళైనా చెప్తారు. వాళ్ళకి ఏం చేస్తారు? మా పాస్టర్ మహిమని చూసుకుంటుంది ఇంట్లో కూర్చొని. ఏం చేయాలన్నా? వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే నన్ను తండ్రిగా భావించి చెప్తారు. నాకు డాక్టర్ దగ్గర పోయినప్పుడు అన్నీ చెప్పాల్సిందే కదా. అట్లా వాళ్ళు నన్ను నమ్మి చెప్తారు. అవి ఇతరులకు మనం చెప్పకూడదు. చెప్పొచ్చు ఆత్మీయులకి, వాళ్ళ ప్రాబ్లమ్ ఉన్నారు పాస్టర్ చేయలేరు అంతే తప్ప వాళ్ళని మనం ఏదో అదే ఇంటెన్షన్తో వాళ్ళని చూడకూడదు. మనం వాళ్ళకంటే మనం పాపులమని భయం పెట్టుకో మనకు మనం బోధించుకోవాలి. ఎప్పుడు మయ్యా ఈమె నా ఆ తప్పు చేస్తే ఏం ఆ తప్పు, ఇవన్నీ కాదు. మనం ఏదో పెద్ద పరిశుద్ధులే అంటాం. నేనే ప్రథమ పాపి అంటాడు పౌలు. ఏమంటాడు? నేను బోధించి నేనే ప్రశ్న అవుతున్నాను. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే